బ్రహ్మముడి టీమ్ ఇన్వైట్స్ యూ మా కళ్యాణ్ గారి పెళ్లి దావత్. సో దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుండి మా పెళ్లి బారాత్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరందరూ తప్పకుండా అక్కడికి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. డూ కమ్ అండ్ బ్లెస్ us all. థ్యాంక్ యూ. చాలా సంతోషం మీరు అందరినీ చూసి మాకు చాలా ఆనందంగా ఉందండి. జస్ట్ ఇప్పుడే నిన్నటి సీరియల్ చూస్తున్నాం. సో మీకు తెలుసు కదా మా కళ్యాణ్ గారిది పెళ్లి. సో దానికి పిలవడానికే మేము వచ్చాము మీ ఇంటి వరకు. తప్పకుండా రావాలి. దానికోసమే మేము ఇంటి దగ్గర వచ్చేసి ఇన్వైట్ చేయడానికి వచ్చాము. మా దుగ్గిరాల వాళ్ళ ఇంట్లో 2 పెళ్లిళ్ళు ఎలాగో అన్ని పొట్లాట జరిగాయి. ఇది ప్రాపర్ గా ప్లాన్ చేసి జరగబోతుంది. ఇన్వైట్ తప్పకుండా రావాలి అండి. మీరు ఫ్యామిలీతో రావాలి. సో బ్రహ్మముడి సీరియల్ వాళ్ళు మీకు తెలుసు అందరికీ ఆల్రెడీ ఒక పెళ్లి జరుగుతుంది వాళ్ళ ఇంట్లో. సో ఇన్వైట్ చేయడానికి అయితే ఆడియన్స్ వాళ్ళ ఇంటికి వచ్చారనమాట. సో ఆడియన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఒకసారి చూద్దాం ఎలా ఇన్వైట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఆడియన్స్ ఇన్వైట్ చేయడానికి వచ్చారు కదా, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని? వాళ్ళు చాలా ఎక్సైట్ అయిపోయారు. వాళ్ళు యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇక్కడ వస్తాము, ఇన్వైట్ చేస్తామని. సో వాళ్ళని కూడా మా ఫ్యామిలీ లాగా మేము అనిపించి ఇక్కడ వచ్చేసాము, ఇన్వైట్ కూడా చేసేసాము. వాళ్ళైతే చాలా ఎక్సైట్ అయిపోయారు. సో తప్పకుండా పెళ్ళికి వస్తామని కూడా చెప్పేశారు. అండ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రతి ఇంటికి వెళ్ళి పిలుస్తున్నారు మీ తమ్ముడు మ్యారేజ్ కోసం. దుగ్గిరాల వాళ్ళ ఇంటి పిలుపు అంటే ఎలా ఉంటుందో ఆడియన్స్ అందరికీ ఒకసారి చూపిస్తున్నాము. సో ప్రాపర్ పద్ధతిగా తాంబూలం ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి ఇన్వైట్ చేసి తప్పకుండా మా బారాత్కి రావాలి, కళ్యాణ్ గారి పెళ్లి బారాత్కి రావాలని అందరిని ఇన్వైట్ చేస్తున్నాం. ఎలా అనిపించింది మా పిలుపు? ఎలా అనిపించింది? మేమైతే రియల్లీ షాకింగ్. అసలు ఇలా పర్సనల్గా వచ్చి ఇన్వైట్ చేస్తున్నాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పెళ్లి ధూమ్ధామ్గా జరగాలని కోరుకుంటున్నాను. సో చూస్తుంటారా బ్రహ్మముడి సీరియల్? డైలీ ఫాలో అవుతుంటారా మీ ఇంట్లో? యా చూస్తుంటాం. మీరా లేదంటే మీరా? తను చూస్తుంటుంది, నేను ఫాలో అవుతుంటాను. చూస్తుంది, తను చూడాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా అనుకున్నారా అసలు ఇలా జరుగుతుంది పెళ్లి అంటే సీరియల్ వాళ్ళు రియల్ గా ఇంటికి వచ్చి ఇన్వైట్ చేస్తారని ఎప్పుడన్నా అనుకున్నారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. సో ఎలా అనిపిస్తుంది ఈరోజు పొద్దున్నే లేసి ఏంటి సర్ప్రైజ్ అనుకున్నారా? పక్కాగా అసలు ఇంకెలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వీళ్ళు వచ్చి పర్సనల్గా ఇన్వైట్ చేయడము, పెళ్లి ధూమ్ధామ్గా జరగాలని కోరుకుంటాను. రియల్లీ హ్యాపీ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఓన్లీ మూవీస్లో అనుకున్నాం కాబట్టి రియల్ లైఫ్లో కూడా జరుగుతుంది. సీరియల్ చూస్తూ ఉంటది కదా మీ ఆవిడ గారు, ఫాలో అవుతుంటారు కదా సీరియల్. బట్ మధ్యలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది కదా లీనం అయిపోయి, అంటే మానస్ కావ్య ఎప్పుడు కలుస్తారు అని చెప్పి. సో అడగండి, రియల్ గా వచ్చారు కదా. సారీ, రాజ్ కావ్య వచ్చారు. రియల్ గా అడిగారా కలుస్తా ఎప్పుడు కలుస్తారు? అడిగాను, వెరీ సూన్ అని చెప్పారు. వెరీ సూనా అంటే డేట్ చెప్పలేదా? చెప్పలేదు. సో మీ ఆవిడ హ్యాపీయా ఇంకా? అంటే ఎప్పుడు కలుస్తారో చెప్పారు కదా, చాలా హ్యాపీ. అండ్ ఎలా రిసీవ్ చేసుకున్నారు మీరు మానస్ కావ్య గారిని? సార్ రాజ్ కావ్య గారిని చాలా పద్ధతిగా ఎలా పిలుచుకోవాలో అలా రిసీవ్ చేసుకున్నాం. వెళ్తున్నారా మరి పెళ్ళికి? పక్కాగా ఇప్పుడే 1 వీక్ అక్కడే. 1 వీక్ అక్కడేనా? మొత్తం బట్టలు సర్దేసుకున్నారు, ప్యాక్ చేశారా? ఆల్రెడీ ఆల్ సెట్. ఆల్రెడీ తెచ్చారా? సో మొత్తానికి రెడీగా ఉన్నారనమాట. సో అసలు మీకు ఇన్ఫార్మ్ చేశారు వస్తున్నట్టు ఇట్లాగా? లేదు, అసలు మేము షాక్. సర్ప్రైజింగ్ అదైతే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి.